తెనాలి మండలంలోని రైతులు భూసారాన్ని పెంచేందుకు పచ్చిరొట్ట, జీలుగా, పిల్లి పెసర వేయాలని తెనాలి మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రేమ్ సాగర్ కోరారు. తద్వారా భూసారం పెరుగుతుందని ఆయన చెప్పారు. తెనాలి మండలంలో రబీ సీజన్లో వేసిన జొన్న, మొక్కజొన్న పంటలు ముందస్తుగానే కోయటం జరిగిందని, మొక్కజొన్నకి ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయని వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ చెప్పారు. అయితే ఇంతకుముందు వేసిన పంటల్లో రసాయనాలు, ఎరువులు ఎక్కువగా వాడటం వలన భూసారం క్షీణించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రైతులు పచ్చిరొట్ట, జీలుగా, పిల్లి పెసర వంటివి పంటలు వేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి 50% రాయితీతో రైతులకు విత్తనాలు ఇవ్వడం జరుగుతుందని ప్రేమ్ సాగర్ తెలిపారు. తప్పనిసరిగా రైతులు భూసారాన్ని పెంచే పంటలు వేయాలని ఆయన సూచించారు. జొన్న దరిదాపు 75% కట్ చేసేసారు, ఇంకొక 20% ఉంటుంది. తర్వాత మొక్కజొన్న ఇంకా స్టార్ట్ చేయలేదు, కటింగ్ విరవడం త్వరలో స్టార్ట్ చేస్తారు, ఈ నెల ఆఖరికి స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం ఇంతకుముందు ఒక్కసారి జల్లు పడింది, ఆ జల్లుతో కొంచెం అక్కడక్కడ తడిసినాయి. దానికి రైతు సోదరులకు ముందుగానే మేము పేపర్ ప్రకటనగా ఉప్పు ద్రావణం పిచికారీ 5% ఉప్పు ద్రావణం పిచికారీ చేసుకోమని చెప్పాము. అంటే 1 లీటర్కి 20 గ్రాముల చొప్పున ఉప్పుని పిచికారీ చేసుకోమని చెప్పాము. రైతు సోదరులు పాటించుంటారు. ప్రస్తుతం ఎండగా వస్తుంది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత వేసవిలో మనము జనుమ, జీలుగా, పిల్లి పెసర, పచ్చరొట్టె విత్తనాలను 50% రాయితీపై సరఫరా చేస్తాము. కాబట్టి మీరు ఎవరెవరికి కావాలో వారు మా రైతు సేవా కేంద్రం సిబ్బందికి కానీ చెప్తే మేము 50% రాయితీపై మే మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ వచ్చేదానికి గట్టిగా ప్రయత్నిస్తాము. కాబట్టి ఎందుకంటే భూసారం ఏమీ లేదు, అచ్చంగా ఎరువులు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేసి మనం పండిస్తున్నాం. అందరూ కౌలు రైతులు అయిపోయినారు. కాబట్టి ఆ భూమిని పట్టించుకునే నాదుడు లేకుండా పోయారు. కాబట్టి ఖచ్చితంగా పచ్చరొట్ట విత్తనాలు వేసి దాన్ని సాగు చేసి దాన్ని దమ్ము చేస్తే మనకు భూమి సారం వృద్ధి చెందుతుంది.